హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ, టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. మరి మనకు పోస్టల్ జీడీఎస్ నుంచి భారీ నోటిఫికేషన్ రావడం జరిగింది. మొత్తం 44,228 పోస్టులకు గాను ఇప్పుడే నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. మరి ఇక వీడియోలో మన కంప్లీట్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ ఏమైంది, ఆంధ్రప్రదేశ్కు ఎంత వేకెన్సీ ఉంది, తెలంగాణకి ఎంత వేకెన్సీస్ ఉన్నాయి, మరి సెలక్షన్ ప్రొసీజర్ ఏమి, ఇంపార్టెంట్ డేట్స్ ఏమున్నాయి, అన్నీ కూడా క్లియర్ కట్గా ఇక్కడ చూద్దాం. ఎస్, అందరికీ తెలుసు పోస్టల్ జీడీఎస్ గ్రామీణ డాక్ సేవక్స్ నుంచి మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వచ్చే నోటిఫికేషన్ ఇది. అయితే ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ ఏముండదు, 10th క్వాలిఫికేషన్ మాత్రమే ఉంటుంది. సో 10thలో పాస్ అయినా, అంటే 10thలో మనకు వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకొనే మనకు సెలక్షన్ ప్రొసీజర్ చేయడం జరుగుతుంది. మరి అక్కడ డీటెయిల్స్ ఇక్కడ చూస్తున్నాం. సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా చేస్తారు అని చూస్తాం. ఆంధ్రప్రదేశ్కు 1,355 వేకెన్సీస్, మరి మనకు తెలంగాణ స్టేట్కు 981 వేకెన్సీస్కు రావడం జరిగింది. మరి ఎగ్జామినేషన్ అనేది ఉండదు. ఏజ్ 18 నుంచి 40 ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. సో ప్లీజ్ రిమెంబర్, మినిమం ఏజ్ 18 ఉండాలి, మ్యాక్సిమం 40 వరకు ఉండొచ్చు అనమాట. మరి ఇది ఎవరికంటే జనరల్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకు 3 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 సంవత్సరాలు, అంటే ఓబీసీ వాళ్ళైతే 43 వరకు అప్లై చేసుకోవచ్చు, 8 నుంచి 43. ఎస్సీ ఎస్టీ అయితే మాత్రం 18 నుంచి 45 ఏళ్ళ వరకు కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. మరి పోస్టల్ జీడీఎస్ గ్రామీణ డాక్ సేవక్ అని పేరు అంటాం. దీంట్లో ముఖ్యంగా మరో 3 రకాల జాబ్స్ ఉంటాయన్నమాట. ఒకటి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, సింపుల్గా మనం బీపీఎం అంటాం. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, మరి అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబిపిఎం, బీపీఎం మరియు డాగ్ సేవక్స్ అనే ఈ 3 పేర్లతో మనకు పోస్టల్ జీడీఎస్ అనేది నోటిఫికేషన్ రావడం జరిగింది. మరి సార్ చూస్తే రిజిస్ట్రేషన్ ఎప్పుడు స్టార్ట్ అయ్యిందంటే మనకు 15th జూలై 2024 ఈరోజు స్టార్ట్ కావడం జరిగింది. మనకు ఆగస్టు 5వ తేదీలోగల మనం అప్లై చేసుకోవాలి. అంటే మనకు 20 days టైం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మనకు ఏమైనా సరే తప్పులు గిప్పులు చేసి ఉంటే దాన్ని కూడా మనకు ఎడిట్ ఆప్షన్ దొరికింది. ఎడిట్ లేదా కరెక్షన్ ఎప్పుడు చేసుకోవచ్చు అంటే 6/8/2024, అంటే మనకు 5th లాస్ట్ డే అయిపోతే నెక్స్ట్ డే నుంచి 6వ తేదీ నుంచి 8, 6, 7, 8 ఈ 3 రోజుల్లో మీరు ఏమైనా సరే తప్పులు చేసి ఉంటే మీరు సవరణలు చేసుకోవచ్చు అనమాట. అయితే శాలరీ ఎంత ఉంటుందంటే బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఎంత ఉందంటే 12,000తో స్టార్ట్ అవుతుంది. 29,380 వరకు మనకి శాలరీ అనేది ఉంటుంది. మరి ఏబిపిఎం కానీ డాగ్ సేవక్స్కి అయితే మాత్రం 10,000తో స్టార్ట్ అవుతుంది. 24,470 వరకు శాలరీ అనేది ఉంటుంది. మరి ఇక్కడ చూస్తే మనం ఎట్లా అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇది ఆఫ్లైన్ మోడ్ కాదు, ఆన్లైన్ మోడ్లో మనం చేసుకోవాలి. ఆన్లైన్ మోడ్ ఎక్కడ చేసుకోవాలంటే ఇండియా పోస్ట్ జీడీఎస్ online.gov.in. ప్లీజ్ రిమెంబర్, ఇండియా పోస్ట్ జీడీఎస్ online.gov.in వెబ్సైట్ దగ్గర వెళ్ళేసి మనం దీన్ని అప్లై చేసుకోవచ్చు. మరి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే కంప్లీట్లీ మెరిట్ బేసిస్ ఆఫ్ మార్క్స్ ఇన్ మెట్రికులేషన్. 10th క్లాస్లో మీకు మార్క్స్ వచ్చినట్టు మార్క్స్ బేస్ చేసుకొని ఈ యొక్క జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా కంప్యూటర్ నాలెడ్జ్ అవసరమని చెప్పడం జరిగింది. అంటే మీకు 10th క్లాస్ మార్క్స్ బేస్ మెయిన్ ఉండాలి, తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మీకు పరిజ్ఞానం అనేది ఉండాలి. అది కంప్లీట్లీ 10th మార్క్స్ బేస్ చేసుకునే ఉంటుందన్నమాట. మరి అప్లికేషన్ ఫీజు ఎంత ఉందంటే కేవలం 100 రూపాయలు మాత్రమే. అప్లికేషన్ ఫీజు కేవలం 100 రూపాయలు మాత్రమే. ఇది ఎవరికంటే జనరల్ వాళ్ళకి మరియు ఓబీసీ వాళ్ళకు 100 రూపాయలు. ఆ తర్వాత జనరల్ అయినా ఓబీసీ అయినా అన్ని కేటగిరీలు ఫీమేల్ వాళ్ళకు, ఎస్సీలో మేల్ అండ్ ఫీమేల్స్, ఎస్టీ మేల్స్ అండ్ ఫీమేల్స్, పీడబ్ల్యూబీడీలో మేల్స్ అండ్ ఫీమేల్స్. ఓకే, వీళ్ళందరికీ కూడా ఫీజు ఎటువంటి ఫీజు ఉండదు. సో దీని రిమెంబర్, ఈ 100 రూపాయలు ఎవరికంటే కేవలం ఓసీ వాళ్ళు మరియు ఓబీసీ వాళ్ళు మేల్కి మాత్రమే. మిగతా అందరికీ కూడా ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరము లేదు. మరిగా ట్రాన్స్ ఉమెన్ కూడా ఫీజు లేదు. సో నో ఫీ. ఎవరెవరికి? అన్ని కేటగిరీస్ ఉన్నాయి. ఫీమేల్కు, ఎస్సీకి, ఎస్టీకి, పీడబ్ల్యూబీడీకి, ట్రాన్స్ ఉమెన్కి ఇన్ని ఫీజు లేదు. కంప్లీట్గా మెరిట్ లిస్ట్లో ఉంటుంది. మనం ఆన్లైన్ అప్లై చేసుకున్న తర్వాత దీన్ని ఎవరు ఇచ్చారు, ఆ ఆన్లైన్ అప్లికేషన్ తర్వాత మీరు ఏంటంటే ఆటోమేటికల్లీ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ అనమాట. ఓకే, ఆటోమేటికల్లీ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ ప్రకారం ఇది మనకు జనరేట్ చేయబడుతుంది. ఓకే, ప్లీజ్ రిమెంబర్, ఆటోమేటికల్లీ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ ప్రకారమే ఇది అప్లై చేయబడుతుంది.
అదే లిస్ట్ అనేది మనకి ఇస్తుంది. ఆ తర్వాత మన డాక్యుమెంట్ వెరిఫికేషన్ తీసుకురమ్మంటారు, అందరూ పిలుస్తారన్నమాట. అప్పుడు మనకు సర్టిఫికేట్స్ అయితేనేమి, తర్వాత మనకు రిజర్వేషన్ సర్టిఫికేట్ అయితేనేమి, ఇవన్నీ కూడా మనకు అక్కడ చూపించుకోవాలి. అది కరెక్ట్గా ఉన్నంటే మన మెరిట్ లిస్ట్ తీసుకొని మనకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు టర్నింగ్ పాయింట్కు మీరు సంప్రదించవచ్చు. మీకు ఏమన్నా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా అనేసి, ఒకవేళ మీరు అప్లికేషన్ చేయమన్నా కూడా మీరు మాకు డీటెయిల్స్ ఇచ్చినట్లయితే మేము నామినల్ ఛార్జ్ తీసుకొని మీకు ఈ యొక్క అప్లికేషన్ కూడా మేము మీకు ఫిల్అప్ చేయడం జరుగుతుంది. ఓకే, దీని తర్వాత మీకు డీటెయిల్స్ చెప్తాను. సో మీరు ఒకవేళ మీకు ఇబ్బంది పడుతూ ఉంటే అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసుకోవడానికి టర్నింగ్ పాయింట్ కడప వాళ్ళు మీకు అప్లై చేయడం జరుగుతుంది. దీనికి ఫీజు ఎంత అంటే బయట మీరు ఆన్లైన్లో చేసిన ఎంతైతే ఫీజు పే చేయాల్సిందో ఆ యొక్క ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నమాట. సో మేము కూడా మీకు ఈ యొక్క అప్లికేషన్ మీకు ఫామ్ ఫిల్అప్ చేయడం జరుగుతుంది మీకు. సో మరి టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప నందు మీరు ఒకవేళ దీనికి ఎటువంటి ఎగ్జామ్ లేదు కాబట్టి నో డౌట్, మీరు ఒకవేళ ఫర్దర్ ఫ్యూచర్ ఎప్పుడైనా సరే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ CGL కానీ, MTS కానీ, GD, అదే మాదిరిగా IBPS కానీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, RRB ఎగ్జామినేషన్, NTPC కానీ, గ్రూప్ D, వీటి అన్నింటి కూడా టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ నందు ఆఫ్లైన్ కోచింగ్ మరి ఆన్లైన్ కోచింగ్ జరుగుతుందన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు మన యొక్క కోచింగ్లో మీరు జాయిన్ కావచ్చు. 8688080802కి మీరు కాల్ చేసి ఇక్కడ డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆన్లైన్ క్లాస్ కావాల్సిన వాళ్ళు ఉత్తమ్స్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మనకి యాప్లో మీరు కోర్సును కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఇక దీని పరంగా మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు కాల్ చేయండి. టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్కి మీరు కాల్ చేస్తే మేము వివరాలు మీకు అందిస్తూ ఉంటాం. ఆన్లైన్ పరంగా కాల్ చేయండి మాత్రం మేమే నామినల్ ఫీజు ఎంత ఫీజు చెప్తానమాట. ఆ యొక్క ఫీజు మీరు మాకు ఆన్లైన్ పేమెంట్ చేస్తే మేమే మీకు అప్లికేషన్ అప్లై చేయడం జరుగుతుంది. సో ఇది మిత్రమా. సో కాబట్టి ఈ యొక్క మంచి అవకాశాన్ని మీరు జారి విడుచుకోవద్దు. ఎందుకంటే చాలామంది నాకు పర్సెంట్ తక్కువ ఉంది అనుకుంటూ ఉంటారు. బట్ 9 పాయింట్స్ పైన ఎవరైతే వచ్చినారో మీరు అందరూ కూడా కంపల్సరీ మీరు అప్లై చేసుకోవచ్చు. మరి ఫీజు లేని వాళ్ళైతే 8 పాయింట్స్ కూడా అప్లై చేసుకొని తప్పైతే కాదు కదా. మన యొక్క మీ యొక్క సర్కిల్లో ఎవరైనా సరే లేనప్పుడు అప్పుడు మనకి జాబ్ ఛాన్స్ ఉంటుంది. కాబట్టి తర్వాత మరి మనం బాధపడుకోకుండా అయ్యో నేను అప్లై చేసిన బాగుంది అనుకోకుండా మీరైతే మాత్రం ఎవరికైతే అవకాశం ఉంటుందో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో మీరందరూ కూడా దీన్ని అప్లై చేసుకొని ఈ యొక్క అవకాశాన్ని అయితే జారి విడుచుకోవద్దు. ఎందుకంటే వన్స్ పోస్టల్ GDS మన సెలెక్షన్ అయిన తర్వాత మరి డిపార్ట్మెంట్ పరంగా మళ్ళీ మనకు ప్రమోషన్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఆ విధంగా కూడా మన హైయర్ స్థాయికి పోయే అవకాశం అనేది ఉంటుంది. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఫస్ట్ టైం చూస్తున్నది మనకి ఛానల్ అంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనిలో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు కమెంట్ రూపంలో తెలియపరచండి. దాని మీద తిరిగి మీకు మళ్ళీ మేము వీడియో చేయడం జరుగుతుంది. అది ఇంకా డౌట్స్ క్లారిఫికేషన్ గురించి కానీ ఈ యొక్క జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుంది కూడా ఇవన్నీ కూడా మీకు వీడియో రూపంలో మీకు తిరిగి అందిస్తూ ఉంటాం. కాబట్టి కంపల్సరీగా మనకి ఛానల్స్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్.